లిబరేషన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పిలవటాన్ని ఇష్టపడతారా? లేకపోతే మాజీ ఐఏఎస్ అధికారి అని అంటే ఇష్టపడతారా? నౌ ఇట్ ఈస్ ప్రెసిడెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఐఏఎస్ ప్రస్థానం అయిపోయింది కదా, కాబట్టి ఐఏఎస్ అనేది మేబీ ఒక ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్కి ఉపయోగపడేటువంటి అంశం ఈరోజు. బట్ నౌ ఇట్స్ ఎ పొలిటికల్ జర్నీ. సరే, ఎలా ఉంది? అంటే ఇక్కడి వరకు రావాలి అంటే ఇక్కడి వరకు వచ్చారు. ఈ జర్నీ ఇక్కడ దాకా కొనసాగింది. ఇవి ఇప్పటి వరకు మీ స్ఫూర్తి, మీ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక సివిల్ సర్వెంట్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు సర్వ్. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆ రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని, దేర్ ఇస్ అంటే లాట్ మోర్ టు డూ. ఇంకా చాలా చేయదగినది, చేయవలసినది ఉన్నది. అది ఒక ఫ్రేమ్ వర్క్లో ఉండి చేయడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో రాజ్యాంగాన్ని అనుసరించి చేసే ఒక అవకాశం పొలిటికల్ లైఫ్లో ఉంటుంది. మరి ముఖ్యంగా అంటే ఏదైనా ఒక చట్టసభకు వెళ్ళగలిగితే, లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, అప్పుడు యూ విల్ హ్యావ్ మోర్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఈ జర్నీలోకి రావడం అనేది జరిగింది. సివిల్ సర్వీస్లో మీరు ఇంతకుముందు ఐపీఎస్ వచ్చినా సరే మీరు దాంట్లోకి వెళ్ళకుండా మళ్ళీ గ్రూప్ 1కి వచ్చారని అంటారు. ఏం జరిగింది? అంటే నేను సివిల్స్ రాస్తున్న సమయంలో, అంటే ఇనీషియల్గా నాకు ఐపీఎస్ వచ్చింది. అంటే మొన్నటి వరకు డీజీపీలు ఉన్నారు కదా, సేమ్ బ్యాచ్, రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజనేయులు, అదే బ్యాచ్లో ఓకే, నాకు ఒరిస్సా క్యాడర్ వచ్చింది. ఓకే. సో అప్పుడు ఒక రూల్ ఉండేది ఏంటంటే, రూల్ 4B అని. ఒకసారి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ వస్తే మళ్ళీ రాయనిచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ అప్పీర్ అవనిచ్చేవాళ్ళు కాదు ఆ రూల్ ప్రకారం. ఓకే. సో జనరల్గా ఐఏఎస్ రావాలని ఉంటుంది ఎవరికైనా. సో ఐఏఎస్ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఆ కొద్ది సంవత్సరాలే ఉంది ఆ రూల్, ఇప్పుడు లేదు. మళ్ళీ చిదంబరం మినిస్టర్గా ఉన్నప్పుడు వారు పెట్టారు అది. ఏంటి, ఎవరు దోచిన పనులు వాళ్ళు చేస్తుంటారు, దానివల్ల కొంతమంది కెరీర్ దెబ్బతింటుంది. అట్లా నష్టపోయినటువంటి వాళ్ళు ఆ చిదంబరం ఎఫెక్ట్లో దెబ్బతిన్నాం మేము కూడా. ఆ సీజన్లో ఐపీఎస్లో ఉండి మళ్ళీ రాయడానికి అవకాశం లేకుండా పోతే ఐ హ్యావ్ టు రిజైన్, ఐపీఎస్ని రిలంక్విష్ చేసుకుని ఈ స్టేట్ సివిల్ సర్వీస్లో చేరి ఇలా రావడం అనేది జరిగింది. అంటే మళ్ళీ అటెంప్ట్ చేయలేదా? చేశాను. కాన్సిక్యూటివ్గా 3 times వచ్చింది నాకు. ఓకే. ఫస్ట్ ఒరిస్సా క్యాడర్ వచ్చింది నాకు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఐఆర్ఎస్ అంటాం కదా, అందులో అసిస్టెంట్ కలెక్టర్. థర్డ్ టైము ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీస్ వచ్చింది. కానీ మీరు కోరుకున్నది అయితే రాలా? ఐఏఎస్ రాలేదు. అంటే కన్సిస్టెంట్గా ర్యాంక్ పెరిగింది, మార్క్స్ పెరిగాయి, కానీ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే అది కంపారిటివ్ పర్ఫార్మెన్స్ కదా. నాకు వచ్చిన ర్యాంక్కి ఐఏఎస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత కానీ ముందు కానీ. బట్ ఆ ఇయర్ పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫారిన్ సర్వీస్ వచ్చింది, ఐఏఎస్ జస్ట్ నా ముందు ఆగిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు కొత్తగా యూత్ సివిల్ సర్వెంట్లు అవ్వాలి అని అనుకుంటే? ప్రజెంట్ కండిషన్ మన ఏపీలో కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సివిల్ సర్వెంట్ల మీద వేధింపులు ఎక్కువయ్యాయని, కేసులు పెట్టారని, జైలుకి పంపించారని. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే ఈ సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుతారనుకుంటున్నారా? ఒకవేళ మొగ్గు చూపేవారికి మీరేం చెప్తారు? అంటే ఒక స్ప్రెడ్ అయితే నడుస్తుంది, అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే నడుస్తుంది. ఏంటంటే, ఇంత హై లెవెల్ ఆఫ్ సర్వీస్, సెక్యూర్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇంకా ఆల్ ఇండియా సర్వీస్, అది ఇంకా అంతకు మించిన సర్వీస్ లేదు. వాళ్ళకే ఈ వేధింపులు, వాళ్ళకే ఈ రకమైనటువంటి పనిష్మెంట్స్, చివరికి జైలుకి కూడా, అది కూడా ఎక్కడ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది కెరియర్లో, అంటే హయ్యెస్ట్ పీక్ రీచ్ అయినప్పుడు, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినప్పుడు జైలుకి వెళ్ళడం అనేటువంటిది డెఫినెట్గా ఇట్ ఈస్ సెండింగ్ ఏ రాంగ్ సిగ్నల్ అండ్ రాంగ్ మెసేజ్ ఇన్ ద సొసైటీ. అయితే ఈ సందర్భంలో మనం 2 విషయాలు అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే, అందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఈవెన్ పొలిటీషియన్ అయినా కూడా విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనే పనిచేయాలి. అది నెంబర్ 1 అయితే. పర్టికులర్లీ ఫర్ సివిల్ సర్వెంట్స్ దేర్ ఇస్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంది, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంది. ఆ ఫ్రేమ్లో
మనం పనిచేసినంత కాలం ఇమ్యూనిటీ ఉంది, సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాదు. అది ఆ పరిధి దాటి పనిచేసినప్పుడు మనల్ని ఫిక్స్ చేసే అవకాశాలు ఎదుటివాడికి ఇచ్చినట్టు అవుతుంది. జనరల్గా వ్యక్తిగతంగా మనకు కొన్ని నిర్ణయాలు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు అంతకుముందు తీసుకున్న వారి నిర్ణయాల మీద మళ్ళీ ఇలాగే కేసులు పెడితే అప్పుడు వీళ్ళే ఈ అఫీషియల్సే బాధితులు అవుతారు కదా. జరిగింది అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంటే మనకున్నటువంటి ఆ సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనుగుణంగా వర్క్ చేస్తున్న సమయంలో 99% ఇష్యూస్ అయితే ఉండవు, ఇబ్బందులు రావు, ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. బట్ మనం అది క్రాస్ అయ్యి వర్క్ చేసినప్పుడు, అంటే ఆ లిమిట్స్ దాటి వెళ్ళిపోయి ఎక్సెసివ్గా వర్క్ చేసినప్పుడు మనం ప్రాబ్లమ్స్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే, అలా చేయకపోయినా కూడా ఇరికించే అవకాశం ఉంటుంది, అది రెండోది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన సీతారామాంజనేయులు ఉన్నారు, అంటే యాక్చువల్గా ఐపీఎస్ సేమ్ బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాం ఇద్దరు. ఆయన డీజీ ఇంటెలిజెన్స్ అండ్ ఇదిగా చేశాం. అతన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు హీఈస్ ఎ సివిల్ సర్వెంట్ అండ్ హీఈస్ స్టిల్ ఇన్ సర్వీస్. అతను ఏం పనులు చేశాడు ఏంటనేది రికార్డ్ అంతా ఉంది, కంప్లీట్ రికార్డ్ ఈజ్ అవైలబుల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఒకవేళ అతను ఏ తప్పు చేసినా బ్లాక్ అండ్ వైట్లో నీ ఫైల్స్లో అతను ఫిక్స్ చేసిన సిగ్నేచర్స్లో అన్నీ ఉన్నాయి కదా, ఆ డేటా అంతా నీ దగ్గర ఉంది. ఒకళ్ళు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు మామూలుగా ఆఫీసర్స్ ఎంప్లాయీస్ మీద. బియాండ్ దట్ యాక్షన్ తీసుకోవాలంటే క్రిమినల్ కేసు పెడతాం. సో క్రిమినల్ కేసు పెట్టినప్పుడు ప్రూవ్ చేయగలిగితే జ్యుడిషియరీలో పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడు దానిలో భాగంగా జైలుకి వెళ్తే ఫైన్, ఎవరు దాన్ని ఆక్షేపించడానికి లేదు. బట్ అదేమి లేకుండా ఉత్తి పుణ్యానికి ఒక ప్రిటెక్స్ట్తో జైల్లో పెట్టడం అనేటువంటిది మాత్రం అన్యాయం. సో ఎందుకు జైల్లో పెట్టాలి? అతను దొంగ కాదు, క్రిమినల్ కాదు, క్రిమినల్ యాటిట్యూడ్ ఉండి క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి వ్యక్తి కాదు. ఓకే, పోనీ నీ రికార్డ్స్ ట్యాంపర్ చేయడానికి అతని చేతిలో అధికారం లేదు, ఆ పొజిషన్లో లేడు, ఎవిడెన్స్ని మార్చే పరిస్థితి లేదు. నీకు కోఆపరేట్ చేయడానికి నువ్వు కస్టడీలో పెట్టి అడిగినా అదే చెప్తారు, బయట ఉండి వచ్చి అడిగినా అదే చెప్తారు. అతను నీకు అందుబాటులో లేకుండా, నువ్వు పిలిచినప్పుడు రాకుండా, నీవు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే కదా నువ్వు కస్టడీలోకి తీసుకోవాలి. యాక్చువల్లీ టు లివ్ ఈజ్ రైట్, టు పుట్ ఇన్ జైల్ ఈజ్ నాట్ రైట్. అంటే రైట్ అంటే హక్కు, బ్రతకడం అనేది హక్కు రాజ్యాంగం ఇచ్చింది, జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. జైల్లో పెట్టడం అనేది హక్కు కాదు. అది సుప్రీంకోర్టు కూడా చాలా క్లారిఫై చేసింది మన రీసెంట్గా. ఏమి క్లారిఫై చేసిందంటే, తప్పని పరిస్థితి అయితే అతని ట్రాక్ రికార్డ్ని బట్టి అతను అందుబాటులో ఉండడానికి ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుందని ఇట్లాంటి దానికి జస్టిఫికేషన్ ఉంటే అప్పుడు నేను కస్టడీలోకి తీసుకోమంది. కానీ అతను అందుబాటులో ఉండి నీ ఇన్వెస్టిగేషన్కి సహకరించినంతకాలం జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. జైలు ఈజ్ ఎ లాస్ట్ రిసార్ట్, ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ రిసార్ట్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, రాగానే కస్టడీ అని అడగడం, వాళ్ళు ఇచ్చేయడం. అందుకే కదా హైకోర్టు కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది కదా, మీరు కస్టడీని ఆర్డర్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించండి, కంగారు పడి కస్టడీలు ఇవ్వకండి అని ఒక సర్క్యులర్ ఇవ్వాల్సిన పరిస్థితి మ్యాజిస్ట్రేట్స్కి వచ్చింది అని అంటే ఎంత మిస్యూజ్ అవుతుంది. పోలీస్ మీద అయితే చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు, డు నాట్ రిసార్ట్ టు సచ్ మెజర్స్ అన్లెస్ ఇట్ ఈస్ వారంటెడ్. సో అంత చెప్పించుకోవాల్సిన అవసరం ఏంటంటే, దే ఆర్ యాక్టింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ ద పొలిటికల్ బాసెస్. అలా పొలిటికల్ బాసెస్ ట్యూన్స్కి అనుగుణంగా వీళ్ళు డ్యాన్స్ చేస్తే రేపు వీళ్ళు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు గతంలో ఎవరైనా చేసి ఉంటే ఈరోజు ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు రేపు వీళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్సెస్ ఈజ్ ఆల్వేస్ డేంజర్.